వాదం వినిపించాలి. కానీ ఎక్కడ అసెంబ్లీకే రాని ముఖ్యమంత్రి, ఇక సారీ ఎక్స్-సీఎం మీ అధినేత ఫామ్ హౌస్లో ఉండి ఏ రకంగా మీరు కూడా ముఖ్యమంత్రి అంటారు అందరూ. అదే మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ప్రజలలో ఆయన ముఖ్యమంత్రి ఉండడు. ఇవాళ ఆ అసెంబ్లీకి వచ్చినంత మాత్రాన అంటే అది వరకు సెక్రటేరియట్కి రాని ముఖ్యమంత్రి ఉంటారా అని క్వశ్చన్ చేశాం కదా, అలా ఇప్పుడు అసెంబ్లీకి అనేది ప్రజలు కోరుకునేది వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేదో కోరుకుంటారు. ఇప్పుడు రోజు వీళ్ళు కలుస్తున్నారు. అసలు ఫామ్ హౌస్లో ఉండడం కరెక్ట్ అంటారా మీ ఉద్దేశంలో? ఫామ్ హౌస్కి పరిమితం అయ్యి ఒకటేనమ్మా, ఇప్పుడు కాదు ప్రజలకు కావాల్సింది ఏంది? ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకుండా ఉండడం ఇది ఆమోదించదగిందా? చూడమ్మా, ప్రజలకు కావాల్సింది వాళ్ళకి పని, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ సమస్యలు తీర్చడం. మా కేసీఆర్ గారు గతంలో సెక్రటరియట్ రాకపోయినా ప్రజలకు కావాల్సినటువన్నీ కూడా, రైతుకు కావాల్సిన కరెంట్ ఉందా లేదా, నీళ్ళు ఉన్నాయా లేదా, ఇలా ప్రాజెక్ట్ నీళ్ళు ఉన్నాయా లేదా, హైదరాబాద్ నీళ్ళు తాగడానికి ఎండాకాలం వస్తుంది, మరి ముందు జాగ్రత్త ఎంత నిలువ ఉంది, ప్రతి విషయంలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా కేసీఆర్ కిట్లు ఏమేమి ఉన్నాయి, ఏమేమి పెట్టాలా, భోజనం హాస్టల్ మెనూ ఎట్లా ఉండాలా ఆలోచించి చేసేది. వాళ్ళు వచ్చి గడిలలో ఉన్నారు, ఫామ్ హౌస్లో ఉన్నారు, మేము అందుబాటులో ఉంటాం, రేపటి నుంచి అని మొత్తం కంచెలు వీకేస్తున్నాం అని చెప్పి ప్రగతి భవన్ ఓపెన్ చేసింది. ఎన్ని రోజులు ఉన్నారు ప్రగతి భవన్లో? ప్రతి వారానికి ఒక రోజు ఉంటానని చెప్పారు. ముఖ్యమంత్రి గారు అన్నాడు, రోజు మంత్రులు అన్నారు. ప్రగతి భవన్ ఉన్నారా వాళ్ళు? ప్రగతి భవన్ ఉన్నారా? చెప్పండి మీరు. మాట్లాడండి, మస్తు వస్తుంది వాళ్ళు ఇట్లా మాట్లాడే మాటలతోనే గవర్నమెంట్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఇవాళ కూడా వాళ్ళంతా కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే మొత్తం చేస్తావా అంటే, కేసీఆర్ గారు అసెంబ్లీకి రానందుకు నువ్వు 4,000 పెన్షన్ ఇస్తలేవా? కేసీఆర్ గారు అసెంబ్లీ రానందుకు రుణమాఫీ చేస్తలేవా? అడగాలి కదా, కేసీఆర్ అడగాలి కదా, నువ్వు ఇస్తానన్న హామీ. కేసీఆర్ గారితో అడుగుతున్నాడు, కేసీఆర్ గారితో పాటు మా పార్టీ నాయకత్వం అడుగుతుంది కదా. కేసీఆర్ అడుగుతూనే చేస్తావా అంటే, అసెంబ్లీకి వచ్చి అడిగితేనే ఇవన్నీ అమలు చేస్తా, అసెంబ్లీకి రాలేదు కనుక నేను అమలు చేయను అని చెప్తావా? మీకు ప్రభుత్వం అధికారం ప్రజలు ఇచ్చింది, గవర్నమెంట్ మీకు ఫామ్ చేసింది, మిమ్మల్ని నమ్మింది అమలు చేయడానిక, లేదు కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో కూర్చుంటేనే మీరు అమలు చేయాలా అని కండిషన్ మీద ఇచ్చారు నీకు? నీ దృష్టి పరిపాలన మీద దృష్టి పెడతావా, రైతుల మీద దృష్టి పెడతావా, పేద ప్రజల మీద దృష్టి పెడతావా, లేకపోతే కేసీఆర్ వస్తలేడు, ఆ ఫామ్లో వండుకున్నాడు, లేచిండు, గివే గవర్నమెంట్ కావాల్సింది? అదే వాళ్ళ చెప్పేది, అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో ఉంటూ ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అంటే నేను కొడితే గట్టిగా కొడతాను, మామూలుగా ఉండదు అని కేసీఆర్ అన్నారు. అది చాలా వైరల్ అయింది ఆ స్టేట్మెంట్. ఇప్పుడు రేవంత్ కూడా అదే చెప్తున్నారు. ఆయన కొట్టడము ముందు డ్రగ్స్ ఏదైతే పబ్లో డ్రగ్స్ అమ్ముతున్నాడో ఆయన కొడుకు కేటీఆర్ను కొట్టమనండి, లిక్కర్ స్కామ్లో పట్టుబడ్డ కవితను కొట్టమనండి, కాళేశ్వరంలో కమిషన్ తీసుకున్న హరీష్ రావును కొట్టమనండి, ఆ తర్వాత మాట్లాడదాం అంటున్నారు. ఇవన్నీ మాట్లాడతారు, ఇవన్నీ ఏదో ఆరోపణలు చేసి మాట్లాడి బ్యాడ్గా క్రియేట్ చేయాలని చెప్పి ఫస్ట్లో నమ్మిండ్రు. ఎలక్షన్ కన్నా ముందు నమ్మిండ్రు, ఎలక్షన్ అయిన తర్వాత ఒక 2 నెలలు నమ్మిండ్రు, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నిజస్వరూపం బయటపడ్డది. ఇంకా కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప వీళ్ళకి ఏం పని లేదు, వీళ్ళు ఒక్క పని చేయరు. ఇక ఏ కేసులు ఎరికేయాలని చూసిర్రు, ఈ రేసింగ్లో ఫార్ములా ఈ రేసింగ్లో చూసిండ్రు, అక్కడ ఏం లేదు, అవినీతి లేదు, ఏం లేదు. ఉట్టేనన్నా ఏదో ఫ్యామిలీ ఫంక్షన్లో పోయి కూడా చిత్రీకరించడం చూసిండ్రు, అక్కడ ఏం లేదు. ప్రజలు ఒక అవగాహనకు వచ్చిర్రు, వీళ్ళు బురద తల్లి పబ్బం గడుపుకుంటున్నారు, గవర్నమెంట్ పరిపాలన మీద దృష్టి పెడతలేరు, రైతుల మీద దృష్టి పెడతలేరు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దాని మీద చూస్తలేరు, తెలంగాణను ఎట్లా బతికించాలా ఎట్లా బాగు చేయాలని చూస్తలేరు. కేవలం కుటుంబాలను తిట్టడము, కేసులు పెట్టడము, అసత్య ప్రచారాలు చేయడం తప్ప వేరే ఏం లేదనేది ప్రజలకు అర్థమైంది. ఇలా అర్థమైంది కనుకనే వాళ్ళు ఎలక్షన్ పెట్టాలని కూడా ఆలోచన చేస్తున్నారు. స్థానిక సంస్థలు పెట్టాలన్నా వద్దని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మీ అప్పుడు కూడా లేట్ అయింది కదండి స్థానిక సంస్థలు పెట్టడం. అమ్మ ఇప్పుడు పక్కల కర్ణాటక ఉంది, ఎందుకు పెడతలేరమ్మా అక్కడ? కర్ణాటక ఎందుకు పెడతలేరు? ఏం గ్యారెంటీ అమలైంది అక్కడ? పెట్టమని చెప్పండి, బండారం బయటపడుతుంది. ఇక్కడ కూడా జెడ్పీటీసీ ఎంపీపీ ఎలక్షన్ పెట్టమని చెప్పండి. అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలే రెఫరెండం అంటారా కాంగ్రెస్? ఖచ్చితంగా ఈ 10 మంది ఎవరైతే పార్టీ మారిన వాళ్లకు మళ్ళీ ఈరోజు డిస్క్వాలిఫై చేయమని చెప్పి కోర్టులో నడుస్తుందో ఆ 10 మంది స్థానిక సంస్థలు ఖచ్చితంగా కూడా స్థానిక సంస్థల్లో జనం చూపిస్తారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు మీద ఆరోపణలు చేయమని, హరీష్ రావు పైన పాత్ర ఉంది అని చెప్పమని ఆ